ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. ఫిబ్రవరి 18. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం లేవియాకాండం 23 మరియు 24 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దిగొస్తున్న దేవుని మంచు మీ మీద సమృద్ధిగా దిగి వచ్చునుగాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? కృపాక్షేమములే మీ వెంట వస్తున్నాయి. ఆయన మీకు కాపరిగా ఉన్నాడు. గాఢంధకారపు లోయలు మీకు ఆనందాన్ని, విశ్రాంతిని, ఒక గొప్ప కీర్తిని, మహిమను తెచ్చే సాధనాలుగా ఉన్నాయి. ఎప్పుడు ఆయన మిమ్మల్ని విడనాడడు. మీ ముందు ఆయన రాజు వలె సాగి వెళుతున్నాడు. సైన్యాధిపతి వలె కదిలి ఆయన అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఆయన అడుగు జాడలలో మీరు నడుచుకోనండి. ప్రభు మిమ్మల్ని అంతకంతకు మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. గబ్రియేలు దేవాలయములో జకర్యా అను యాజకుని కలుసుకున్నాడు. అబియా తరగతికి చెందిన ఈ జకర్యా 2 వారాల పాటు యెరూషలేము దేవాలయములో ధూపం వేయడానికి అతడికి వంతు వచ్చింది. ప్రజలందరూ బయట నించొని కనిపెడుతూ ప్రార్థనలు చేస్తున్నారు. యాజకుడు ధూపం వేయడానికి మందిరం లోపలికి వెళ్ళాడు. ధూపం వేస్తున్నాడు. అతడు ధూపం వేసిన తర్వాత బయటకు వచ్చి ప్రార్థనలు చేస్తున్న ప్రజల్ని ఆశీర్వదించవలసి ఉన్నది. కానీ ఎంతసేపటికి జకర్యా బయటికి రావడం లేదు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఏం జరుగుతుంది? ఏదైనా దోషం చేశాడా? ఏదైనా పాపం చేశాడా? ప్రభు యొక్క తీర్పు అతనికి ప్రకటించబడిందా? దేవుని ఉగ్రత అతని మీదకి ఏమైనా దిగొచ్చిందా? అక్కడికక్కడ చనిపోయాడా? పలు విధాలుగా ప్రజలు ఆలోచనలో పడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు అనుకున్న దానికి చాలా ఆపోజిట్గా దేవాలయంలో ఒక ప్రత్యక్షత జరుగుతూ ఉంది. గబ్రియేలును చూశాడు, భయపడ్డాడు. జకర్యా, నీ ప్రార్థన వినబడింది, భయపడకు. గొడ్రాలనబడిన నీ భార్య ఒక కుమారుని కంటుంది, యోహానుని పేరు పెడతావు. అతడు ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలు సిద్ధపరుస్తాడు. ఏలియా ఆత్మ, ఏలియా యొక్క శక్తి గలవాడై తన ప్రభుకి ముందు బయలుదేరి వెళ్తాడు. ఇలాంటి మాటలు, వాగ్దానాలు ఎన్నో విన్నాడు. తర్వాత అడిగాడు, నేను ముసలివాడను, ఇది నాకెలాగూ తెలియను, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలన్నాడు. అప్పుడు ఆ దూత అన్నాడు, నేను ప్రభు సన్నిధిలో నిలబడే గబ్రియేలు అని దేవదూతను. ప్రభు యొక్క వర్తమానం పట్టుకుని వచ్చాను. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు. ప్రభు నాకు చెప్పమని చెప్పిన మాటలే నీతో మాట్లాడుతున్నాను. ఇదిగో, నీవు నా మాటలు నమ్మలేదు, కానీ ఆ మాటలు నెరవేరుతాయి. ఈ విధంగా చెబుతూ ఆ దూత అన్నాడు, మరియు ఈ మాటలు వాటి కాలమందు నెరవేరును అన్నాడు. వాటి కాలమందు నెరవేరును అంటే ఆ మాటలు నెరవేరడానికి
ఒక కాలం ఉంది, అది నిర్ణయ కాలం. ఆదికాండం 21:2 ఇలాగు రాయబడింది. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుడు అబ్రహాముతో చెప్పాడట, ఒక నిర్ణయ కాలం ఆయన ఫిక్స్ చేశాడట. దేవుడు ఏ కాలమైతే ఫిక్స్ చేశాడో ఆ నిర్ణయ కాలములో దేవుడు ఒక అద్భుతాన్ని అబ్రహాము కుటుంబంలో ఆయన జరిగించాడు. ఆ అద్భుతమే వారు ఎదురు చూసిన ఇస్సాకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎదురు చూసిన ఆ కార్యం కూడా, ఆ వివాహం, ఆ గర్భఫలం, ఆ నీ ఉద్యోగం, ఇదంతా కూడా నేను నీ కొరకు ఒక కాలాన్ని నిర్ణయించాను. ఆ నిర్ణయ కాలంలో నేను నీకు అది ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో దానిని నెరవేర్చబోతున్నాను. దేవుడు నీ కొరకు నిర్ణయించిన ఆ నిర్ణయ కాలాన్ని నీవు గుర్తెరుగుదువుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో ఒక మాట ప్రకటిస్తున్నాను. అదేమిటంటే, నీ కొరకు దేవుడు నిర్ణయించిన కాలం సమీపించింది, అది వచ్చి ఉన్నది. అయ్యా, ఇది మీరు ఎలా చెప్పగలరు అని మీరు అడగొచ్చు. ఈ మాటలు చెప్పడానికి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడడం, ఈ మాటలు ఈ ఉదయకాలంలో మీరు వినడం, ఇదంతా యాదృచ్ఛికం కాదు, కాకతాళీయం కాదు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన సమయం. అదే నీకు సూచన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ నిర్ణయ కాలంలో దేవుడు నీకేమేమో చేయబోతున్నాడు. ఎన్నో ఈవులను నీకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. నా గిన్నె నిండి పొర్లి పారుచున్నదని దావీదు పాట పాడాడు. ఆ పాట నీ అనుభవముగా మారబోతుంది. నీ ఒడి నిండి సమృద్ధిగా కిందికి దిగజారి పారే అనుభవంలోకి నువ్వు సాగి వెళ్తున్నావు. ఆ కృప నిన్ను ఆవరిస్తుండగా నోరు తెరచి ప్రభుని స్తుతించు, ఆయన్ని ఘనపరచు. కృపాక్షేమములు నీ వెంట నడుస్తూ ఉండగా నీవు నీ యాత్రలో, నీ బసలో పాటలు పాడుటకు ఆయన కట్టడలని హేతువులుగా మార్చుకో. ప్రభు కృప నీకు తోడైయుండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నా. మా తండ్రి, మా దేవుడవు నీవే, మా ప్రభు నీవే. నాయనా, మీరు మా కొరకు ఏర్పరిచిన నిర్ణయ కాలం ఇదిగో మీరు తీసుకొని వచ్చారు. ఈ నిర్ణయ కాలములో మీరు మా కొరకు ఏమేమి చేయబోతున్నారో వాటన్నింటి కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీరు మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మలను జ్ఞాపకము చేసుకుంటున్నారు. అవునయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఒక గొడ్రాలు ఒక గొప్ప ప్రవక్తని కన్నదే. మీరు జ్ఞాపకం చేసుకుంటే ఓడలో ఉన్న నోవహు బయటకు వచ్చాడు. మీరు జ్ఞాపకం చేసుకుంటే గొర్రెలు కాచే బాలుడు రాజయ్యాడు. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను కూడా ఒక విశేషమైన రీతిలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకై వందనాలు. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.